గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఎస్పీఎం కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోబోతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. 7 సంవత్సరాల తర్వాత ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలు. హరీష్ బాబు చలువే మాయమాటలతో ఎస్పీఎం కార్మికులను వంచనతో మోసం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకులు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ ఆరోపణ. కార్యక్రమంలో తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2735 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలెం వెంకటేశం, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గోగర్ల రాములు, ఉపాధ్యక్షులు పాలసాని భూపాల్ రావు, సారంగపాణి చిట్టవేణి రాజేష్ యాదవ్, సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొడక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 2381 ప్రధాన కార్యదర్శి వల్ల సుభాష్, సంయుక్త కార్యదర్శి కల్లూరి శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులను ఉద్దేశించి ఆర్ఎస్ పర్వి గారి నివాసంలో నేను సమావేశమై తప్పకుండా కార్మికుల శ్రేయస్ కోసం తప్పకుండా మాట్లాడాల్సిందే. ఆర్ఎస్ పర్వి గారిని మేము స్వాగతిస్తాం దాని విషయంలో. కానీ ఒక 3 విషయాల్లో ఇలా ప్రవీణ్ కార్మికులు విషయము కాబట్టి కార్మికుల కోసం మాట్లాడే 3వ విషయం, ఒక పాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలక్షన్ ఇప్పుడు నేను కార్మికులు చేస్తాను. ఎందుకంటే ఇవాళ మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధానాన్ని కార్మికులు పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే బాబు గారు ఎలక్షన్కు ముందు హామీ ఇచ్చిండో, మేము గెలిచిన తర్వాత ఈ కంపెనీలో తప్పకుండా ఎలక్షన్స్ తీసుకొస్తామని చెప్పేసి ఇచ్చిన మాటకు కట్టుబడి గెలిచిన తర్వాత వెంటనే ఎలక్షన్ రావడం కోసం మేము ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. మరి కార్మికులు అంటే పట్టింపు లేదని చెప్పిన ఆర్ఎస్ కుమార్ గారిని ఒక మాట తెలుసుకున్నాం. హరీష్ బాబు గారికి ఎమ్మెల్యే గారికి పట్టింపు లేకుంటేనే అసెంబ్లీలో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కార్మికులు ఈ జేకే మేనేజ్మెంట్ కు లేబర్ డిపార్ట్మెంట్ అమ్ముడుపోయిందని చెప్పేసి మరి ఆ రోజు వాయిస్ ఇచ్చింది. ఇలా మీకు కనబడతలేదా? ఇలా కార్మికులు రిజర్వేషన్ చేస్తలేదా అని చెప్పేసి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తాను. ఇదే కార్మికులను పట్టుకొని మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇచ్చి వెంటనే మీరు ఎలక్షన్స్ జరిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు చెప్పడం మీ కళ్ళకు కనబడతలేదా? మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఇదే కార్మికులను పట్టుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది, కార్మికులకు దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్స్ లేవు, కార్మికుల శ్రమ జేకే మేనేజ్మెంట్ దోషుకుంది, మీరు వెంటనే ఎలక్షన్స్ చేయాలని చెప్పేసి ఇదే హరీష్ బాబు గారు అన్ని యూనియన్లను కలుపుకొని మేము పోయి ప్రిన్సిపల్ సెక్రటరీకి మెమరాండం ఇవ్వడం కూడా మీరు మరి కనబడతలేదా మీకు అని చెప్పేసి ఈ సందర్భంగా ఒక మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించాలి. ఏ విధంగా అయితే మీరు మాట్లాడతారో దాన్ని పూర్తిగా కార్మికులు గమనిస్తారు. ఇవాళ ఎవరి వల్ల ఎలక్షన్స్ వస్తాయో కార్మికులకు తెలుసు. ఇలా మేము తీస్తాం ఎలక్షన్లు అని చెప్పుకుంటే మరి చిన్నతనంగా మీకే ఉంటుంది తప్ప మాకేముండదు. మీరు కార్మికుల పక్షాన కొట్లాడుతా అంటే మేము స్వాగతిస్తాం. కానీ ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు మీరు మాట్లాడితే మరి మీకు అది మీ విజ్ఞతకు వదిలిపెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడడం జరుగుతుంది. ఒక విషయం మేము మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు మీది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ సిర్పూర్ పేపర్ మిల్ మూతపడ్డది. ఆ రోజు ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో సిర్పూర్ పేపర్ మిల్ మళ్ళా పేపర్ మిల్ తెరుచుకోవడం జరిగింది. తెరుచుకున్న తర్వాత కార్మికులకు ఎలక్షన్స్ లేవు అని చెప్పేసి పెట్టే కదా మరి ఆ రోజు అట్లా కడుపు పుట్టింది. దాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. అదే కేటీఆర్ గారు ఆ రోజు మాట్లాడిండు, మేము ఫ్యాక్టరీ మూతపడ్డది మా గవర్నమెంట్లోనే, తెరిపించిన మా గవర్నమెంట్లోనే, ఎలక్షన్స్ ఉండయి, మీరు పనిచేసుకుంటా పోండి అని చెప్పేసి కార్మికులకు చెప్తే దాని అంతరానికి మీరు ఒకసారి మీరు ఆలోచించాలి. అంటే కార్మికుల శ్రమని మీరు దోసుకోండి, ఎలక్షన్స్ ఉండే అని చెప్పేసి చెప్పిండు. మరి ఈ రోజు మరి ఈ విధంగా మాట్లాడుతుంది. నిజంగా కార్మికులు కష్టంలో ఉన్నప్పుడు కార్మికులు చాలా మంది రిటైర్మెంట్ ఉంటే గ్రాడ్యుయేట్ ఇవ్వకపోతే వచ్చిండ్రా, కార్మికులకు కోటలలో ఇబ్బందులు ఉంటే వచ్చిండ్రా, కార్మికులు డిస్మిస్ అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నైతిక విలువ
కోల్పోతున్నారంటే ఒక్కరోజన్నా సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఎమ్మెల్యే గారు హైదరాబాద్కి కొంగ సత్యన్న గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి 5-6 యూనియన్లను పట్టుకొని హైదరాబాదులో లేబర్ మంత్రి గారిని కలిస్తే ఇదే పిలిసింగ్ల శ్రీనివాస్ పేరు మీద 27-35 పేరు మీద యూనియన్ పేరు మీద అన్ని సంఘాలకు లెటర్లు వచ్చినాయి. మీ పక్కన ఉన్నటువంటి ఆ కార్మిక నాయకులు మరి కార్మికుల శ్రేయోభిలాసులు ఏమో మీ ఎంబడున్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత కాస్త కాలయాపన ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కాస్త లేట్ అయిన విషయం తెలుసు అందరికీ. ఆ తర్వాతనే కొంగ సత్యన్న గారు మళ్ళొకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి కార్మికులందరినీ పట్టుకొని పోయి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టిన కాస్త లేట్ అవుతున్నది, ఎమ్మెల్యే గారు మీరు మళ్ళొకసారి మాట్లాడని అన్నప్పుడు ఉటావుటిన తన పనులన్నీ తన ప్రోగ్రాంలని క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్కు వెళ్ళి మంత్రి గారిని కలిసి ఒక 4-5 సంఘాలు, ఇలా 10-28 సంఘం కావచ్చు, 27-35 కావచ్చు, 23-81 కావచ్చు, 22-94 కావచ్చు, ఇలా బిఎంఎస్ 53 నెంబర్, ఈ అన్ని జనరల్ సెక్రటరీలు యూనియన్లు అన్నింటిని పట్టుకొని కొంగ సత్యన్న గారు 3-4 వెహికల్ మాట్లాడి హైదరాబాద్ మేము వెళ్తా ఉంటే మీరెందుకు రాలేదు, మీ వెనక ఉన్న కార్మిక నాయకులు అని చెప్పుకుంటున్నా వాళ్ళు ఎందుకు రాలేదో సమాధానం ఆర్ఎస్ ప్రవీణ్ గారే చెప్పాలి. అక్కడ మంత్రి గారిని కలిసిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి సెక్రటరియట్లో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ గారి దగ్గరికి సత్యన్న గారి ఆధ్వర్యంలో అందరం కలిసి మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మేము వెళ్ళినప్పుడు మీరు ఎందుకు లేరని అడుగుతున్నాం. అక్కడ లెటర్ మేము ఇయ్యంగానే ఈ 5-6 సంఘాలు కూడా ఉన్నాయి, ఎంబడే జేసీఎల్ గారికి ఫోన్ చేసి ఇదేం విడ్డూరమండి, సిర్పూర్ పేపర్ మిల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించట్లేదట, ఎందుకు నిర్వహించట్లేదని జేసీఎల్ గారిని అడిగి మీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు పూర్తి స్థాయి మెసేజ్ పట్టుకొని మీరు సోమవారమే రావాలంటే ఏసీఎల్ గారు, డీసీఎల్ గారు, జేసీఎల్ గారు వెళ్ళిన విషయం వాస్తవం. ఆ 2వ రోజుల తర్వాతనే పూర్తి స్థాయి ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఏదైతే డీసీఎల్ రాజేశ్వరి గారు ఉన్నారో ఆయనకు పూర్తి అధికారాలు ఇస్తూ ఇన్స్పెక్షన్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్గా, ఆడిటింగ్ ఆఫీసర్గా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిర్వహించని ఆర్డర్స్ ఇచ్చి మనందరికీ లెటర్లు వచ్చిన విషయం మీకు తెలుసు. అదంతా ఎందుకు, మీ యూనియన్ నెంబర్ 966 అంటున్నారు, మీ రాఘవులు గారిని అడగండి ఎవరి పేరు మీద అట్లా చేసి మీకు లెటర్ వచ్చిందో ఆ లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది. ఉట్టిగానే చివాకులు మాట్లాడుతూ ఉట్టిగానే డప్పు ఒకటి కొట్టుకొని మేము డోలు బజాయిస్తాం, మేము బాజా భజంత్రులు పెడతాం, మీటింగులు పెడతాం, మేము ప్రయత్నం చేస్తేనే ఎన్నికలు వచ్చిందని చెప్పుకోవడం చాలా అబద్ధమైనటువంటి మాత్రం, అసత్యమైనటువంటి మాటలు. మీరు అలా మాట్లాడొద్దు. మీరు ఒక విద్యావంతునిగా కార్మికుల కోసం నిజంగా పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా అపోజిషన్ ఉండొచ్చు, రాజకీయాలు ఉండొచ్చు, కానీ వాస్తవంగా పోరాటంల కోసం మనం వాస్తవాలు మాట్లాడాలి. అదే ప్రక్రియలో భాగంగా రేపు ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇలా ప్రతి నాయకుడు గేట్ కాడికి వస్తున్నాడు. మేము ఒకటి అడుగుతున్నాం, నేను కూడా సిర్పూర్ పేపర్ మిల్లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికుడిని. సమస్యలు వచ్చినప్పుడు వచ్చేవాడే నాయకుడు, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు నాయకుల కింద పరిగణలోకి రారు. కార్మికుల ముంగట కార్మికునికి కడుపు గాలి బాధ వచ్చినప్పుడు, కార్మికునికి కడుపు నిండినప్పుడు, యజమాన్యం శ్రమ దోపిడీ చేసినప్పుడు ఇలా నాయకులైన వాళ్ళు ఉండాలి. ఇవాళ ఒక కమిటీ వేసిన కంపెనీలో 10 మంది అనే కమిటీ వేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మన కమిటీని రద్దు చేసే ప్రక్రియలో మీరు ఎందుకు మాట్లాడద్దు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అని అడుగుతున్నాను నేను. ఆ కమిటీని రద్దు పరచమని చెప్పి ఇదే కొంగ సత్యన్న గారు కార్మికులందరూ పట్టుకొని ఎమ్మెల్యే గారి ఇంటికాడ కూర్చొని ఒక 100 మంది కార్మికులు ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తే లెటర్ ప్యాడ్ మీద పాత కమిటీ రద్దు చేసి కొత్తగా మేము పంపించే కమిటీని వేయండి, అది కూడా మా నాయకులు కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, మీరు ఏదైతే కార్మికులు 400 మంది సంతకాలు పెడుతున్నారో ఆ 10 మందిని మీరే డిసైడ్ చేసి మీరు కంటిన్యూ న్యాయబద్ధంగా చేస్తే యజమానం పట్టించుకోలేదు. మీరు ఇంకో మాట అంటున్నారు, కంపెనీ ముందు ఒక కోటర్ ఉంది, ఆ కోటరు ఎమ్మెల్యే గారు. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు మానుకోవాలి. రేపు కంపెనీలో బరాబర్ మా పాల్వై హరీష్ బాబు గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కొంగ సత్యన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ 27-35 కార్మికులందరూ ఆదరాభిమానాలను చూరగొంటా ఉన్నది. ఆదరాభిమానాలు మా వెంటే ఉన్నాయి. మీరెన్ని జిమ్మిక్కులు చేసినా ఇవాళ సత్యన్న గారు
వెల్ఫేర్ మన సిర్పూర్ సర్సిలక్ సెంటర్లో మీటింగ్ పెడితే 120 మంది వచ్చారు. పొంగ సత్యన్న గారు మీటింగ్ పెడితే మరి మీరు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారో మీరే ఆలోచించాలి. కార్మికులు ముమ్మాటికి మా వైపే ఉన్నారు. కార్మికులకు ఎన్నికలు తెచ్చింది మేమే, రేపు కొట్లాడేది మేమే, హక్కుల పరిరక్షణ చేసేది కూడా మేమే అని చెప్పి మీరు కొంచెం న్యాయబద్ధంగా మాట్లాడండి, న్యాయమైన విషయాలు మాట్లాడని చెప్పి తెలియజేస్తున్నాం.